పిఠాపురం మళ్ళీ వేడెక్కుతుంది. వాతావరణం చల్లగుంది, వేడెక్కుతుంది ఏంటి అనుకుంటున్నారా? పిఠాపురం రాజకీయం వేడెక్కుతుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలో లేరు. ఆయన సినిమా షూటింగ్లకి సమయాన్ని వెచ్చిస్తున్నారు. కానీ పిఠాపురంలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. అది కూడా కడప వేదికగా మొదలైంది. అదేంటి పిఠాపురం రాజకీయం కడపలో వేడెక్కడం ఏంటి అనుకుంటున్నారా? కడప మహానాడు కోసం వెళ్ళిన పిఠాపురం తెలుగు తమ్ముళ్ళు కొందరు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎస్విఎస్ఎన్ వర్మ లేకుంటే పవన్ కళ్యాణ్ గెలిచేవాడే కాదు అన్నట్టుగా మాట్లాడడం మొదలెట్టారు. ఇది చాలా వైరల్ అయింది. కొన్ని టీవీ ఛానళ్ళ ముందు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కడప మహానాడులో చేసినటువంటి కామెంట్స్ కాక పుట్టిస్తున్నాయి. వాస్తవానికి కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి కొంత భిన్నమైనటువంటి కామెంట్స్ వస్తున్నప్పటికీ పిఠాపురం జనసేన సహనంతో సాగింది, ఓపికగా వ్యవహరించింది. కానీ ఇప్పుడు మహానాడు వేదిక నుంచి ఎస్విఎస్ఎన్ వర్మ అనుచరులు చేసినటువంటి కామెంట్స్ మీద మాత్రం ఘాటుగా స్పందిస్తుంది. వర్మ బ్యాచ్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా సూటిగా రియాక్ట్ అవుతున్నారు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు రచ్చకి దారితీస్తుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల కామెంట్స్ మీద పాత వీడియోలు తీసుకొచ్చి మరీ జనసేన శ్రేణులు రెచ్చగొట్టే ధోరణికి దిగుతున్నారు. వర్మే 2 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సంగతి మరిచిపోయి ఎందుకు ఇలా వీరంగం చేస్తున్నారు అన్నట్టుగా జనసేన శ్రేణులు ఎద్దేవా చేయడానికి పూనుకుంటున్నాయి. ఇది పుండు మీద కారం చల్లినట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి ఎస్విఎస్ఎన్ వర్మకి ఎమ్మెల్యే సీటు రాకపోగా, అందుకు ప్రతిఫలంగా ఇస్తామని చెప్పినటువంటి ఎమ్మెల్సీ సీటు కూడా దక్కకపోగా, ఎటువంటి నామినేటెడ్ పదవి కూడా లేకపోగా, పిఠాపురంలోని అనేక అంశాల్లో ప్రాధాన్యత కూడా లేకపోవడంతో కుతకుతలు ఆడిపోతున్నారు. వర్మ కాసింత సర్దుకున్నప్పటికీ ఆయన అనుచరులు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఆ ఆవేదనే మహానాడు వేదికగా మీడియా ముందు వెల్లడైంది. దీన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నటువంటి జనసేన నాయకత్వం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని గిల్లే ప్రయత్నం చేస్తుంది, మరింతగా రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వివిధ రూపాల్లో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న చూసి చూడనట్టుగా సాగినటువంటి జనసేన శ్రేణులు ఇప్పుడు చెలరేగిపోవడం వెనుక ఆ పార్టీ నేతల వ్యవహారమే కారణం అని అంతా భావిస్తున్నారు. జనసేన నాయకత్వమే ఇప్పుడు తన సోషల్ మీడియా విభాగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం పిఠాపురంలో పదే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంటే ఇక చూస్తూ సహించబోము అనేటువంటి సంకేతాన్ని జనసేన ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది పిఠాపురంలో జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య మరింత దూరాన్ని పెంచడం అనివార్యంగా కనిపిస్తోంది. ఎస్విఎస్ఎన్ వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా మారడం తప్పదా అనేటువంటి ప్రశ్నకు ఆస్కారం ఇస్తుంది. మహానాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసినటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగతం అని సరిపెట్టుకోకుండా జనసేన నాయకత్వం ఎదురుదాడికి పూనుకుంటున్నటువంటి వైనమే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. వాస్తవానికి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ పిఠాపురం పరిసరాల్లో జరిగిన సందర్భంలో నాగబాబు లాంటి వాళ్ళే వర్మని కర్మ అన్నట్టుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంత ఘాటుగా స్పందించిన జనసేన మాత్రం అవేమీ పట్టనన్నట్టుగా ఓపికగా సాగింది. ఇప్పుడు అందుకు భిన్నంగా మహానాడులో టీడీపీ కార్యకర్తలు చేసినటువంటి వ్యాఖ్యల మీదే ఘాటుగా ధీటుగా స్పందించేదానికి పూనుకోవడం అనేది ఒక కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి ఏడాది గడుస్తుంది. కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది నిండుతున్న వేళ ఇరు పార్టీల మధ్య పెరుగుతున్నటువంటి దూరం చాలా కీలకంగా మారేందుకు అవకాశం కనిపిస్తుంది. అనేక పరిణామాలకి ఇది దారితీయడం అనివార్యంగా మారుతుంది. మరి అది ఎక్కడి వరకు, ఎలాంటి పరిణామాలకి, ఏ రీతున ఊతమిస్తుందో దాని ప్రభావం పవన్ కళ్యాణ్ రాజకీయ భౌతవ్యం మీద, వర్మ భౌతవ్యం మీద ఎలాంటి రీతిలో పనిచేస్తుందో చూద్దాం మరి.